హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలో ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ప్రియ స్టోరీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేసి హైప్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 28. అమ్మన్ వెళ్ళిన తర్వాత ముందు తలుపు వేసి వచ్చి అమ్మయ్య అంటూ గుండెల మీద చేయి వేసి ఊపిరి పీల్చుకుంటుంది. నీరసంగా చైర్లో కూరబడుతుంది. నీకెందుకే ఇన్ని వేషాలు? పైగా అమన్ గారిని ఇమిటేట్ చేయడం. ఆయన ఏమన్నా భీమిలీలో ఉండే కూల్ రామ్ గారు అనుకుంటున్నావా? చూపులతోనే చంపేసే అమన్ గారు. కొంచెం ఏదైనా వేషాలు వేసే ముందు వెనక ముందు చూసుకోమ్మా అమ్ములు అంటూ తనంతాన్ని తిట్టుకుంటుంది. నవ్వుకుంటూ లోపలికి వస్తున్న అమ్మని చూస్తే ఏంటి నన్ను అంతగా నవ్వుకుంటున్నావు అంటూ అడుగుతాడు హాల్లోనే ఉన్న హేమంత్. మిత్ర ఇంకా రవీంద్ర కొడుకు ఏం చెప్తాడా అని ఆరాటంగా చూస్తూ ఉంటారు. ఏం లేదు బాబాయ్, అవుట్ హౌస్లో ఉంది కదా ప్రమద. తన అచ్చు మా అమ్మలాగే అనిపించింది. ఆశ్చర్యపోతుంది మిత్ర కొడుకు అలా పోల్చడంతో. ఎందుకు అలా అన్నావు అంటూ అడుగుతాడు రవీంద్ర. పైకి చూడటానికి అలా అమాయకురాల్లాగా ఉంటుంది కానీ బాగా అల్లరి అమ్మ, బాగా అల్లరి అమ్మలాగే అంటూ ఇంత క్రితం జరిగింది చెప్తాడు నవ్వుతూ. అందరూ ఆశ్చర్యపోతారు ప్రమదలో అంత అల్లరి దాగి ఉంది అని తెలిసి. వెంటనే నవ్వేస్తారు. రవీంద్ర తన భార్య వైపు చూస్తాడు. నీ అల్లరితోనే ఇల్లు పీకి పందిరేస్తున్నావు, నీ కోడలు కూడా నీలాగేనా అన్నట్లుగా. ఈ అల్లరి నచ్చేగా నా వెంటబడి మరీ పెళ్లి చేసుకున్నారు మీరు. మీ కొడుకు కూడా ఏం తక్కువ తినలేదు. ఇప్పుడంటే గతం మర్చిపోయాడు కానీ ఇలానే ప్రమదను పిచ్చిగా ప్రేమించి నిశ్చితార్థం దాకా వెళ్ళలేదా ఏమిటి అంటూ మూతి తిప్పుతూనే చూపులతోనే సమాధానం ఇస్తుంది. వాళ్ళ కళ్ళ భాష వాళ్ళిద్దరికీ అలవాటే. ఒకరి మాట ఒకరికి బాగా అర్థమై నవ్వుకుంటారు. బావా, ఇన్నేళ్ళైనా మీ ఇద్దరు మాత్రం మీ కళ్ళ భాష మానలేదు అంటాడు నవ్వేస్తూ ఈశ్వర్. చిరునవ్వు నవ్వేస్తారు ఇద్దరు. అయితే ప్రమద సైలెంట్గా కనిపించే అల్లరిపిల్ల అన్నమాట అంటాడు అమ్మన్ నవ్వుతూ. తర్వాత అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. భీమిలీలో ఉండే శ్రీధర్ గారు గుర్తుకు వస్తారు ప్రమదకి. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, బాబాయ్కి చెప్పి నెంబర్ ఇవ్వాలి, అలాగే కొద్దిసేపు మాట్లాడుకోవాలి అనుకుంటూ ఆయనకి కాల్ చేస్తుంది. ప్రమద నుండి కాల్ వస్తుంటే ఆ నెంబర్ ఎవరిదో ఆయనకి తెలియక లిఫ్ట్ చేసి హలో అంటారు. బాబాయ్ అన్న ప్రమద గొంతు విని ఆయన ఆనందపడిపోతారు. దేవి అంటూ భార్యను కేకేస్తుంటే నవ్వుకుంటుంది ప్రమద. అబ్బబ్బా, ఏంటండి మీ గోల అనగానే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టి ఎలా ఉన్నావు ప్రమద అంటారు ఆయన ఆప్యాయంగా. ప్రమదనా అంటూ ఆనందంగా సోఫాలో శ్రీధర్ గారి పక్కన కూర్చొని ఎలా ఉన్నావే అంటూ అడుగుతుంది. నన్ను మాట్లాడనివ్వవా ఏమిటి? లేదు, ముందు నన్ను మాట్లాడనివ్వండి అంటూ నిద్ర మాటలకి ప్రమద నవ్వుకుంటుంది. నేను బాగున్నాను పిన్ని, మీరిద్దరు ఎలా ఉన్నారు? బాగున్నాంరా. ఈ నెంబర్ ఎవరిది? నాదే బాబాయ్. నీదా? నువ్వు మొబైల్ కొనుక్కున్నావా అంటూ అడుగుతారు ఆశ్చర్యంగా. బాబాయ్, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అంటుంది అలకగా. శ్రీధర్ దంపతులు నవ్వేస్తారు. లేకపోతే ఏంటిరా, మరి నవ్వక ఏం చేయాలి? ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను ఒక మొబైల్ కొనుక్కోమని, విన్నావా? లేదు. ఇప్పుడు సడన్గా కొంటే ఆశ్చర్యం వేయదా మరి? నేను కొనలేదు అంటూ మొబైల్ తన చేతికి ఎలా వచ్చిందో చెప్తుంది. మంచి పని చేశాడు అమన్, లేకపోతే నువ్వు అసలు కొనుక్కునేదానివే కాదు. నిజమే అంటూ ఒప్పుకుంటుంది ప్రమద కూడా. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండిపోతారు. తర్వాత బాయ్ చెప్పుకొని కాల్ కట్ చేస్తారు. తర్వాత అమ్మను కూర్చుని చోట కూర్చొని మరోసారి మురిసిపోతుంది. భోజనం చేసి ప్రశాంతంగా నడుం వాలుస్తుంది ప్రమద. అమ్మను గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ఆమె. అమలు, మన పెళ్ళి తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి కొన్ని రోజులు ఉండి వెళ్దాము అప్పుడప్పుడు. సరే అంటుంది అందంగా నవ్వుతూ ప్రమద. ఆ చల్లటి సముద్రపు గాలి, ఆ వాతావరణం నాకు బాగా నచ్చిందంటూ ప్రమద బుక్ మీద ముద్దు పెడతాడు అమన్. అంతలో తన కళ్ళ ముందే అమన్ యాక్సిడెంట్కి గురి కావడం కనిపించి అమన్ గారు అంటూ ఉలిక్కిపడి లెగుస్తుంది.
నుదురుకు పట్టేసిన చెమట తుడుచుకుంటూ కళ్ళలో నీళ్లు తెచ్చేసుకుంటుంది ప్రమద. అప్పుడు తన కళ్ళ ముందే అమ్మనికి యాక్సిడెంట్ కావడం ఇప్పటికీ అమ్మను అప్పుడప్పుడు తన కల్లోకి వచ్చి భయపెడుతూనే ఉంది. మన ప్రాణమైన మనిషి వాళ్ళ కళ్ళ ముందు ఇలా అయితే ప్రాణం విలవిల్లాడుతుంది. ఇప్పుడు ప్రమద పరిస్థితి అదే. అమ్మన్ తన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ తన కల్లోకి వచ్చినప్పుడల్లా వణికిపోయేది. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో అంతా క్షేమమే కదా అనుకుంటూ భయపడిపోతూ ఏడ్చేస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది ప్రమద. అందుకే మిత్ర అడగగానే మారు మాట్లాడకుండా ఒప్పుకుంది ఇక్కడికి రావడానికి. ఎక్కడో దూరంగా ఉండి అమన్ గురించి ప్రతిరోజు భయపడే బదులు దగ్గరగా ఉన్న ఆయన చూసుకుంటూ తన జీవితాన్ని నడిపేయవచ్చు అన్న ఆశతో వచ్చింది. మరలా అదే కల వచ్చేసరికి భయపడిపోతుంది. కొద్దిసేపటికి తన అమన్ దగ్గరే ఉన్నానని అర్థం చేసుకుని మనసు ప్రశాంతంగా మార్చుకుంటుంది. వాటర్ తాగి మెల్లిగా లేచి కిటికీ దగ్గరకు వచ్చి అది ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ నుండి అమన్ బెడ్రూమ్ కనిపిస్తుంది. సైలెంట్గా ఒకసారి అటువైపు చూసి మరలా వెనక్కి తిరగబోతున్న ప్రమద అప్పుడే బయటికి వస్తున్న అమ్మను చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఈ టైంలో ఎక్కడికి అనుకుంటుంది. కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసిన అమ్మని చూసి కంగారు పెరిగిపోతుంది. అప్పుడే అంతకుముందు జరిగిన కల కూడా వచ్చేసరికి భయపడిపోతుంది ఆమె. ఏం చేయాలో అర్థం కాదు. అమన్ కార్ స్టార్ట్ చేయగానే ప్రమద గుండె వేగం పెరిగిపోతుంది. అతనికి ఏదైనా అవుతుందేమో అన్న భయం ఎక్కువైపోతుంది. ఏదైతే అదైందని అతని కార్ గేటు దాటగానే వెంటనే తలుపు దగ్గరికి వేసి శబ్దం కాకుండా గేటు దగ్గరికి వచ్చి చూస్తుంది. వాచ్మెన్ చూసి ఇప్పుడు ఎక్కడికి మా అంటూ అడుగుతాడు. అబ్బా చూసేశాడా అనుకుంటుంది మనసులోనే. అది సార్ బయటికి వెళ్ళారు కదా ఎక్కడికి? అతను నవ్వుతారు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని నేను ఎలా అడుగుతానమ్మా? సరే అంటూ బయటికి అడుగులు వేస్తుంది. అతను కంగారు పడుతూ నువ్వెక్కడికమ్మా అంటూ అడుగుతాడు. అది చిన్న పని ఉంది అంటుంది. వద్దమ్మా ఈ సమయంలో వెళ్ళడం మంచిది కాదు. ప్లీజ్ బాబాయ్ నేను వెంటనే వచ్చేస్తాను. వద్దమ్మా లోపలికి వెళ్ళు, లేదంటే సార్ని అడిగి పర్మిషన్ తీసుకుంటాను అంటూ ఫోన్ తీసుకుంటాడు చేతిలోకి. ఒకసారి రోడ్డు మీదకి చూస్తుంది. అప్పటికే అమన్ కార్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు తను వెళ్ళినా ఉపయోగం ఉండదులే అని అర్థమవుతుంది. ఇప్పుడు మరలా అందరికీ కాల్ చేయడం ఎందుకులే అని సరేలే బాబాయ్ నేను లోపలికి వెళ్తానులే అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రమద మీద నమ్మకం లేక అతను బయట గేట్కి లాక్ వేసుకుని ఇక తన రూమ్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.